నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యారంగంలో కీలక ఒప్పందాలకు శ్రీకారం చుట్టిన ఏపీ విద్యాశాఖ. విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందంపై సంతకం చేసిన ముఖ్యమంత్రి జగన్. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు ఫణిసైన సూరి 24 గంటల ఉపవాస దీక్ష. తెలుగు భాష పరిరక్షణ, ప్రత్యేక హోదా సాధనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడి. విశాఖ ఉమ్మడి జిల్లాలలో భక్తి శ్రద్ధల నడుమ కన్నుల పండుగ జరిగిన రథసప్తమి వేడుకలు. వేడుకల్లో పాల్గొని సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్కోటలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న సిపిఐ, సిఐటియు, ఏపీ రైతు సంఘం, కాంగ్రెస్ పార్టీలు. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనుకపడితే మిగతా వాళ్లు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారని, మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీపడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంఓయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ దేశంలో ఉన్న వారితో కాదు మనం పోటీ, ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని తెలియజేశారు. 26 యూనివర్సిటీస్కి అన్నిటికీ సంబంధించిన వీసీలు, అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగా మనం ఇక్కడ ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది ఆంధ్రప్రదేశ్ చదువుల హిస్టరీలో, చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది గన మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ, పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై, చెట్టై, ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్లు పట్టొచ్చు. విశాఖ తూర్పులో వైసీపీ, జనసేన మధ్య పోరు రసవత్తరంగా మారింది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వైసీపీని వదిలి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య పోరు
కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడితో కలిసి ఎమ్మెల్సీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఎంవివి సత్యనారాయణ శుక్రవారం స్పందించారు. ఈ సందర్భంగా తన స్వగృహంలో ఎంవివి మీడియాతో మాట్లాడారు. వంశీ వెలగపూడికి దమ్ముంటే తాను చేసిన భూ కబ్జాలపై ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. వంశీ తనను ఏమీ చేయలేరని, ఇకనైనా ఆయన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఎంవివి సూచించారు. తన రాజకీయాల్ని అడ్డుకుంటున్నానని, భూ కబ్జాలు చేస్తున్నానని వంశీ ఆరోపించడంపై ఎంవివి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ, సోనియా వంటి మహానుభావులు కూర్చున్న సభలో తాను కూర్చున్న వాడినే. వంశీలా నిస్సిగ్గుగా తాను మాట్లాడలేనని తెలిపారు. మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మీడియా ముందుకి ఈ రకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ ముందు రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరి మీద నేను ఆరోపణలు చేయను, వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను. నేను ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద. అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి, నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని, ఏదో చేశానని, ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రాడు, ఒకడు వస్తే ఎంటూ ముక్క పీక్కోమని చెప్పండి. ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి కాగితాలు ఏమన్నాడు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు, కల్తీ బ్రాందీలు, కల్తీ సారాలు అమ్ముకునే స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తూ ఉంది విశాఖపట్నంలో. ఏదో కోరమన్న పాలనలో 1%కి నేనేదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం అతనికి. కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాలు నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బారులో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ. దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి. అది 1% తీసుకున్నామా, ఒక వ్యక్తి 1%, దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు. ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో అది 1% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 40% అవ్వచ్చు, దానికి ఏం కొలమానికం ఏమి లేదు. ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ 5,000 రూపాయలకి అమ్మేస్తాను, లేదా 1,00,000 రూపాయలకి అమ్ముతాను, అది నా ఇష్టం. అది దానికే కొలమానికం లేదు. అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతని అవివేకానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయంగా ఏదో ఏయుఈసీ గారిని నన్ను వచ్చేస్తున్నారు, నా అంతు చూస్తాడంట. సరే, మీరు రెడీ, నీ దగ్గర కాగితాలు ఉన్నట్టు పట్టుకునిరా, నువ్వేమన్నా మా ఏమంతు చూస్తావు మేము చూస్తాం. నేను అనుకునేవాడిని అతన్ని. నేను రాజకీయాల్లో రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచోడు అంట అని అనుకునేవాడిని. అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి చూస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతూ ఉంది. ఇవాళ అతను కేవలం ఒక అవకాశవాది. 3 సార్లు విశాఖపట్నం ఈస్ట్లో యాదవులను ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి యాదవులు నెక్కుకుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం 2, ఆ స్థానాన్ని ఇతను పూర్తిగా కబ్జా చేసి ఈరోజు ఎవరిని యాదవులని ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాడు అతను. ఇవాళ 12 మంది కార్పొరేట్లను ఓడించాడు అతను. ఎందుకు? అతను పోటీ ఎవరు ఉండకూడదని ఉద్దేశంతో. పోటీ ఉండకూడదని సెకండ్ వ్యక్తులను కూడా అతను వెనకాల తిరుగుతున్న పట్టాభిరాముని కానీ లేకపోతే ఉమ్మి సన్యాసరావుని కానీ అందరినీ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వచ్చేస్తున్నాడు అతను. అతను చేసే పని అది. అతను ఇవాళ వంశీ మీద 2 సార్లు పోటీ చేసి ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికి వెళ్ళి ఒక సిగ్గు లేకుండా
సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్ళి కూర్చుని పక్కపక్క నవ్వుతాడు అతను తిడతా ఉంటే. అసలు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను. ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఇతను నవ్వుకుంటాడు. అతను మాట్లాడే భాష ఏంటి, ఇతను నవ్వుకునే విధానం ఏంటి? ఏ రోజైనా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఒక ఎంపీగా విశాఖపట్నంలో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపార సామ్రాజ్యం నడుపుతూ ఉన్నాం. ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఒక పద్ధతి అనేది ఉండాలి, ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్ కూడా మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అతను నవ్వుకుంటా ఉన్నాడు. ఎందుకు నీవు యాదవ సామాజిక వర్గాన్ని ఎందుకు నువ్వు గుర్తించలేదు? తూర్పు నియోజకవర్గం ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు నువ్వు యాదవ సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు? ఎందుకు నువ్వు గతంలో ఈవేళ ఏదైనా పదవిని ఎందుకు రికమెండ్ చేయలేకపోయావు నువ్వు యాదవ సామాజిక వర్గానికి? అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి తూర్పు నియోజకవర్గంలో, యాదవులు ఎవ్వరూ ఉండకూడదు. అదేవిధంగా ఈవేళ ఈ కాపు సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈవేళ జనసేన ఫోటో పెట్టుకుని అతను ఈవేళ ప్రచార రథం మీద పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో. అసలు నీకు ఏ విధంగా హక్కు ఉంది? ఈవేళ ఎవరైతే కాపు కులస్తుల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికి విగ్రహాలు పెట్టుకుని విశాఖ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా తెలుగు దండు నుంచి పోటీ చేస్తున్నారని ఆ సంస్థ అధ్యక్షుడు పరవస్తు ఫణిసేన సూరి ప్రకటించారు. తెలుగు దండు పొలికేక పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం పాల్గొని 24 గంటల ఉపవాస దీక్ష కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా పరవస్తు పద్మపీఠం తెలుగు దండు ఆధ్వర్యంలో తెలుగు భాష రక్షణ కోసం ఉద్యమాలు నిర్వహిస్తూ పాలకులతో పోరాడుతూ ఉందని తెలిపారు. తెలుగు దండు విసిరి వేసారి ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని ఎంపీగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. నాటి నుంచి ఎన్నికలు ముగిసేంత వరకు ఒంటిపూట భోజనంతో కాళ్లకు చొప్పులు లేకుండా నగరమంతా పర్యటించి మాతృ భాషాభిమానులు యువత భాగస్వామ్యంతో విశాఖ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడానికి కృషి చేస్తామని అన్నారు. పార్లమెంట్లోని పంచాయతీ పెట్టి ప్రాణత్యాగం చేసైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చి మాతృభాషను పరిరక్షించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాజామన్నర్, గంగరాజు, భానుకుమార్, గిరిబాబు, సాహితీవేత్తలు డివి సూర్యారావు, శేఖర మంత్రి ప్రభాకర్, కామేశ్వర శర్మ, చిన్న సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం. పరవస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో మనం 10 ఏళ్లుగా మన చిన్నారులకు 4 పద్యాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం మా శక్తి మేరకు. కానీ మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యల వల్ల ఈరోజు మన మాతృభాషకు, మన సంస్కృతికి విఘాతం కలిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఎన్నిసార్లు ఈ పాలకులకు విన్నపాలు చేసినా, కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమలాడినా వాళ్ళ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. కేవలం ఓట్ల కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ఈరోజు మన భాషా సంస్కృతులను పణంగా పెట్టడానికి, నాశనం చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. కాబట్టి మనము రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తే కానీ, ఈ కవులు కళాకారుల యొక్క ఓటు విలువను కూడా మనం తెలియజేస్తే కానీ ఈ పాలకుల్లో కొంతైనా మార్పు రాదేమన్న ఉద్దేశంతో వాస్తవంగా తెలుగుదండు రాజకీయ పార్టీ కాదు, కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంటరీ మన విశాఖ నియోజకవర్గం నుంచి నేనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి మేము సంకల్పం చెప్పుకున్నాం. ఆ సంకల్పానికి శ్రీకారంగా ఈరోజు 24 గంటల ఉపవాస దీక్షతోటి మనము ఈ ప్రజా ఉద్యమాన్ని తెలుగుదండు పొలికేకను ప్రారంభిస్తున్నాం. కాబట్టి మన విశాఖ వాసులందరికీ మనవి, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా సంపాదించుకోవాలి. రెండవది, మన విశాఖ ఉక్కును, అది ఆంధ్రుల హక్కు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన జీవనాడి, మన జాతికి ఆలంబనైనటువంటి మన మాతృభాషను, మన తెలుగు భాషను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎవడి అయ్యా కనిపెట్టలేదు, వ్యాకరణం ఎవడి తాత రాయలేదు.
కాబట్టి మన పూర్వులు రాసినటువంటి మనకిచ్చినటువంటి ఆస్తి కాబట్టి మన భాష, మన మాతృభాష, దాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎవడో తన రాజకీయ స్వార్థం కోసం మన భాషా సంస్కృతులను పణంగా పెడతాము అంటే ఇక్కడ మనము చచ్చు దద్దమ్మలమేం కాదు. కాబట్టి మనం పోరాడదాం, మన యొక్క భాషా సంస్కృతులను కాపాడుకుందాం, దానికి ఉద్యమాన్ని ఆలంబనంగా చేసుకుందామని విశాఖ వాసులందరికీ విన్నవిస్తూ మనము ఈ భాషా సంస్కృతులను కాపాడి మన ఆంధ్రజాతికి బహుమతిగానే మన విశాఖ నుంచి అందజేద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూర్య భగవాన్ ని శనివారం దర్శించుకున్నారు. స్థానిక రాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న సూర్యనారాయణ స్వామిని తొలుత దర్శించుకున్నారు. ఆలయ కమిటీ పెద్దలు మంత్రి అమర్నాథ్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమర్నాథ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారి శేషవస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలని అర్చకులు మంత్రి అమర్నాథ్ అందజేశారు. అక్కడి నుంచి ఆయన ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సుంకరమెట జంక్షన్ వద్ద ఉన్న ఆదిత్యని మంత్రి అమర్నాథ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కెఎం నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి దేవిబొమ్మ కూడలి వరకు సిపిఐ, సిఐటియు యూనియన్, ఏపీ రైతు సంఘం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్ లో భాగంగా ర్యాలీ, మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం సిపిఐ పార్టీ కామేశ్వరరావు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హెచ్ నానాజీ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యల్ని పరిష్కరించలేదని అన్నారు. భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలిచ్చిన కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రభుత్వోద్యోగులు మొత్తం అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా పెద్ద సమ్మె జరుగుతూ ఉంది, బంద్ జరుగుతూ ఉంది. దీనికి కారణం మోడీ కార్మిక కర్షక ఐక్యత దేశవ్యాప్త సమ్మె జరిగింది. కావున ప్రజలందరూ ఈ సమ్మెకు మద్దతు తెలిపారని ఇక్కడ వామపక్షాలతో కలిసి మేము బంద్లో పాల్గొనడం జరిగింది. అంబానీల కోసం పనిచేస్తున్నటువంటి మోడీ వ్యతిరేక విధానాల కోసం ఇవాళ వాటిని రద్దు చేయాలని, వెనక్కి తీసుకోవాలని, ఇవాళ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని కాపాడాలని, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతాంగం వేళ
వ్యవసాయం అంటేనే భయపడి పారిపోయే పరిస్థితిని ఇవాళ మోడీ తీసుకొచ్చాడు. ఆ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఏదైతే బంద్ జరుగుతుందో ఆ బంద్లో భాగంగానే ఇవాళ ఈ రాస్తా రోకో, ఈ ఊరేగింపు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇతర వామపక్ష పార్టీలు అలాగే ఇతర లౌకిక పార్టీలు మోడీ అవలంబించేటటువంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్ జయప్రదం చేసినటువంటి ప్రజలందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఇతర సంఘాలు చేసిన భారత బంద్ని జయప్రదం చేయాలని మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు వామపక్ష పార్టీలతో కలిసి రైతు కూలీ బంద్లో పాల్గొనడం జరిగింది. రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా నల్ల చట్టాలు తెచ్చి ఒక అంబానీ అదానీలకే మేలు జరిగే చట్టాలను తీసుకొచ్చి ప్రజలు దోచుకుంటున్న మోడీని గద్దె దించే వరకు పోరాడాలని మా అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే వెంకటాద్రి ఘాట్ రోడ్డు దిగువన కొలువైన శ్రీ సూర్య యజ్వల పరిషత్ ఆధ్వర్యంలో రథసప్తమి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మాట్లాడారు. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారని అన్నారు. అరసవెల్లి సూర్య దేవాలయంలో ఏ విధంగా పూజలు నిర్వహించబడతాయో అదేవిధంగా పెందుర్తిలో కొలువైన సూర్య దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అరసవెల్లి వెళ్లలేని భక్తులు పెందుర్తి సూర్యదేవుని దర్శించుకుని వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నడవనంగా స్వామివారు దర్శనం చేసుకుని నడవాలి. ఈరోజు అందరికీ దర్శనం ఉన్నారమ్మా. మన సూర్యాజ్ఞానపీఠంలో మన 11వ సూర్యాజ్ఞానపీఠంలో 10/2/24 నుంచి 10/3/24 వరకు మాఘమాసం పూజలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే సుమారు 2004వ సంవత్సరం నుంచి ఇది మన సూర్యనారాయణమూర్తి గుడి కట్టడం అయింది. ఇప్పటికి 20 సంవత్సరాలు పూర్తయింది. ఇందులో ఈసారి మనకి 5 ఆదివారాలు వచ్చాయి. అలాగే
ఒక మన 20వ తారీఖుని పూర్ణాముద్ది యాజ్ఞవల్క మహర్షిది పట్టాభిషేకం కళ్యాణాలు జరుపుతాం. అలాగే 24వ తారీఖుని యాజ్ఞవల్క మహర్షి పట్టాభిషేకం జరుగుతుంది. మనకి ఇప్పుడు జరిగే వాటిలో మనకి దినదినాభివృద్ధిగా ఇప్పుడు గత 10 ఏళ్ల మట్టి కూడా ఈ భక్తులు అలా పెరుగుతూనే ఉన్నారు. అరసవిల్లిలో సూర్యనామూర్తిలాగా మనకు కూడా అభివృద్ధి చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ వచ్చి ఆరోగ్యం పొంది అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మన పరిషత్ తరఫున మన యాక్చువల్ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈరోజు పెందుర్తి చిన్నముసిరివాడ ఏరియాలో శ్రీ సూర్యనారాయణమూర్తి యాజ్ఞవల్క మహర్షి రథసప్తమి వేడుకలు దివ్యంగా ఘనంగా జరుగుతున్నాయి. మా యాజ్ఞవల్క పరిషత్ తరఫునే మొత్తం కమిటీ సభ్యులందరూ స్వయం కృషితో నిర్మించిన దేవాలయం. మొత్తం భక్తులందరూ బాగా వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ చాలా వాళ్ళు ఎంతో అనుభూతి పొందుతున్నారండి. అలాగే మా ఇంకా రాబోయే ఆదివారాలు కూడా దివ్యంగా ఘనంగా జరుగుతాయండి. 20వ తారీఖునేమో సూర్యనారాయణమూర్తి యాజ్ఞవల్క మహర్షి కళ్యాణాలు ఉన్నాయండి. తర్వాత 24వ తారీఖున యాజ్ఞవల్క మహర్షి పట్టాభిషేకం ఉందండి. ముఖ్యంగా భక్తులందరినీ కోరేది ఏమిటంటే 20వ తారీఖుని సూర్యనారాయణమూర్తి స్వామివారి కళ్యాణం యాజ్ఞవల్క మహర్షి వారి కళ్యాణం జరుగుతుందండి. భక్తులందరూ వచ్చి ఇక్కడ ప్రసాద వితరణ కూడా తీసుకుని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. మన పెందుర్తి చిన్నముసిరివాడలో వేంచేసి ఉన్న శ్రీ యాజ్ఞవల్క పరిషత్ సూర్య యాజ్ఞవల్క పీఠంలోని రథసప్తమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 20 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవోపేతంగా ఈ మా యాజ్ఞవల్క పరిషత్తులోని స్వామివారి ఉత్సవాలు రథసప్తమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మాకు ముఖ్యంగా ప్రజలకి ఏంటంటే భక్తులే వాళ్ళంతటి వాళ్ళు ప్రసాద వితరణ చేయడం, ప్రసాదాన్ని వాళ్ళే స్వయంగా తయారు చేసి స్వామివారికి నివేదించడం, అలా మొక్కులు తీర్చుకుని ఉంటారు. చుట్టుపక్కల నుంచి మన విశాఖ జిల్లాలో కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా చాలా ఎక్కువ జనాలు వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే యువత ఉద్యోగం కోసం దండం పెట్టుకునే వాళ్ళు చాలా మంది మొక్కులు తీర్చుకోవడానికి మా సూర్యనామూర్తి దగ్గర చాలా మంది వస్తున్నారు. ఇది ఇలాగ దినదినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా 3 ఆదివారాలు ఉన్నాయి. స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రలు కావాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. భారత సమాజ్ డెవలప్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చింతాడ సూర్యం ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో భారీ కార్యకర్తల నడుమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓవైపు అభ్యర్థుల్ని ఖరారు చేస్తూనే మరొక వైపు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చింతాడ సూర్యంతో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, నియోజకవర్గ అభ్యర్థులు పాల్గొని పార్టీ మేనిఫెస్టోని ప్రజలోకి తీసుకువెళ్లారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు చింతాడ సూర్యము, భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు విశాఖ నగరంలో ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుందని చెప్పి ప్రజలు 50 మందికి తెలియజేస్తా ఉన్నా. విశాఖ నగరంలో 48వ వార్డులో శివలింగపురం గ్రామం నుండి సింగాలమ్మవారి దేవాలయం దగ్గర నుండి ప్రారంభించబడిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు చింతాడ సూర్యం మాట్లాడేది. ఈరోజు ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుంది కావున ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార భాగంలో విశాఖ నగరం నుండి ప్రారంభించబడుతుంది. విశాఖ నగరంలో ఎంపీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను. కావున మీ అందరూ కూడా ఆలోచన చేసి ఒక కొత్త పార్టీకి నాయకత్వం ఇవ్వమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే 40 ఏళ్ల నుండి విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ మీ ముందుకు ఎన్నో సేవలు చేస్తూ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు వస్తున్నాను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పోటీ చేయడానికి భారత సమాజ్ డెవలప్ పార్టీ వస్తుంది కనుక ప్రజల 50 మంది గుర్తించి భారత సమాజ్ డెవలప్ పార్టీని మరి
గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం పంచాయతీలో సర్వే నంబర్ 100లో గల కొండ చుట్టూ అక్రమంగా మైనింగ్ చేస్తున్న ప్రాంతాన్ని స్థానిక టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో రాత్రి పగలు అక్రమ త్రవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు 35 ఎకరాలలో కొండలు తవ్వి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు అక్రమ గ్రావెల్ తవ్వుకొని కోట్లు గడిస్తున్నారని అన్నారు. ఒక రౌడీ షీటర్ అక్రమంగా గ్రావెల్ త్రవ్వుకుంటూ వెళ్లిపోతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత గ్రావెల్ తరలించకపోతే స్థానిక వీఆర్ఓ కళ్లు మూసుకున్నాడా అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి పెద్ద మొత్తంలో జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అప్పారు అడిగిరా గ్రావెల్ తెస్తున్నారు సెట్టింగ్ చెప్పండి అది పక్కన నైట్ ఏమో 10 లారీలు పెట్టి రోజుకు చూసుకోండి అసైన్మెంట్ ల్యాండ్ లో అవుతారు రాత్రి అలా మళ్ళీ బోర్డు ఆడికెళ్తాం రాత్రి వేసాను ఈ రాత్రి వేసాను డైరెక్ట్ 100 మంది చూసినాను బండాయితో చెప్పు ఇలా బండాయితో 100 మంది చూసినట్టు ఇది శాస్త్రాపురం కాదు ఆగమని 4 రోజులు బోటు కట్టారు ఇల్లీగల్ గ్రావెల్ ఎలాగా ఇది అసైన్మెంట్ ల్యాండ్ ఎంత అసైన్మెంట్ ల్యాండ్ గ్రావెల్ కొడుతుంటే వీఆర్ ఏం చేస్తున్నాడు ఏదైతే ఎస్ఆర్పురం పంచాయతీలో మనం గతంలో చూసాం కొండ జారిపోవడం ఇల్లీగల్గా క్వారీకి పెట్టుకోవడం ఆల్రెడీ మనం చూసాం ఎంత ప్రమాదం జరిగిందంటే అదృష్టత వేళ కార్మికులు లేకపోవడం అదృష్టమైంది. 2 ఇక్కడ కార్మికులు చేసుకుంటూ ఉంటే 40, 50, 60 సంవత్సరాల నుంచి సొసైటీ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అన్యాయంగా 34 కోట్ల జరిమానా వేశారు సొసైటీ వాళ్ళకి లేబర్ మీద. చూడండి ఎంత దౌర్భాగ్యం ప్రభుత్వం. దాంతో లేబర్ ఉపాధి పోయింది, పైన ఆగిపోయింది. ఈవేళ చూస్తే ఇక్కడ నాయకులు వైకాపా నాయకులు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా గ్రావెల్ కొట్టేసి విపరీతంగా అమ్ముతుంటే నేను చెప్పాను మొన్నే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి, అయ్యా ఇలా భయంకరమైన దొంగతనం జరుగుతుంది పెందుర్తిలో. రెవెన్యూ అంటే భయం లేదు, రెవెన్యూ అంటే భయం లేకుండా ఇష్టాసారంగా గ్రావెల్ కానీ భూముల ఆక్రమణ కానీ చెప్తే ఆర్డీఓని పంపించారు. ఏదో కొంత ఎంక్వైరీ అవుతుందంటున్నారు. సరే, నేను వారిని ఎవరైనా కామెంట్ చేయట్లేదు. నేను ఎప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది చూశారు, అది ఏంటంటే అది అసైన్మెంట్ ల్యాండ్. అసైన్మెంట్ ల్యాండ్లో గ్రావెల్ తీస్తాడండి చెప్పండి. అసైన్మెంట్ దేనికి ఇస్తాం? పేదవాళ్ళకి, వ్యవసాయంకో, జీడి మొక్కలకో, కొబ్బరి మొక్కలకో, మామిడి మొక్కలకో ఇస్తాం. ఒకవేళ కొత్తగా జీవో వస్తే ఆ జీవో ప్రకారంగా పట్టా వస్తే హక్కు ఇస్తున్నాం ఈ కొత్త యాక్ట్ ప్రకారంగా. కానీ ఇలా వ్యాపారం చేయమని ఇవ్వలేదే. మరి ఏ రకంగా రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు పెట్టారు బోర్డు? ఎప్పుడు టీవీల్లో వచ్చి, ప్రెస్లో వచ్చి, మీరు టీవీలో టెలికాస్ట్ చేస్తే ఇప్పుడు బోర్డు పెట్టారు, ఇప్పుడు స్టెంచ్ తవ్వారు. ఈ ఊళ్ళో వీఆర్ఓ ఏం చేస్తున్నాడండి? కళ్ళు మూసుకుంటే గాడిదకి ఏమైనా గడ్డి వేస్తుండ్రా? తలయారు ఏం చేస్తున్నాడు? వాళ్ళు చెప్పలేదా రెవెన్యూ వాళ్ళకి? ఇప్పుడు కొత్త తహసీల్ దగ్గర మొన్న జాయిన్ అయ్యారు, నాకు తెలియకపోవచ్చు, నేను కాదంటలేదు. కానీ వీఆర్ఓ మీద ఎందుకు యాక్షన్ లేదు? లోకల్ వీఆర్ఓ మీద. ఈ వీఆర్ఓ పూర్తిగా దత్తులైపోయినారా? మెయిన్ ఏంటంటే ఒక రౌడీ షీటరు, గతంలో అనేక కేసులు, మర్డర్ కేసులు చేసిన వ్యక్తి. మా ప్రభుత్వంలోనే పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే సీఎలు లోంబాయమన్నారు. అదృష్టం బాగుండి ఇప్పుడు ఆయన
ప్రజాప్రతినిధి అయిపోయినాడు వైకాపాకి. ఆయన దౌర్జన్యం నిన్న బెదిరిస్తుందట, మీరు ఎవరైనా పేస్తే వస్తే ఏం చేస్తావయ్యా, 10-20 రోజుల తర్వాత నీ సంగతి ఏంటి, ఒక 4 రోజులు నీకు పోబోతోంది, తర్వాత నీ కేసులని పైకి తీయిస్తాను, నువ్వు ఎన్ని మర్డర్లు చేస్తావో, ఎక్కడెక్కడ ఎన్ని కూలీలు చేస్తావో, ఎన్ని లారీలు తగలబెట్టావో అది రిపోర్ట్స్ ఉన్నాయి. చేతగాకలేము మేము. అంచేత నువ్వు వ్యాపారం బెదిరించడం మాత్రం మాను. నువ్వు బెదిరిస్తే భయపడిపోవడం ఎవడక్కడ లేడు. నీకంటే రౌడీలు ఉన్నారు మా దగ్గర, రౌడీజం చేయకు. అంచేత సక్రమైన నేను పోలీసుని చెప్తున్నాను, సీఏ గారిని, ఆ బెదిరించేవాడిని ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. గతంలో మీకు కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఓపెన్ చేశారు, రేపు లోపలైనాడిని. అంచేత ఏదైతే మీ తహసీల్దార్ కొత్తగా వచ్చారో నేను ఫోన్ కూడా చేస్తాను, ఆర్డీఓ చెప్తాను, తక్షణమే ఈ క్వారీల ఆక్రమణతో 2 ఆక్రమణ, గ్రావెల్ అమ్ముకోవడం, మళ్ళీ ఖాళీ స్థలం షెట్లు వేయడం. చూడండి ఎంత వ్యాపారం బాగుందో. షెట్లు ఆయనే వేస్తాడు, ఆ రౌడీయే, గ్రావెల్ ఆడే అమ్మేస్తాడు. అదే చట్టం ప్రభుత్వం ఇక్కడ ఏమీ లేదు అస్తాపురంలో. పైగా మేము ఆ రోజు కాలనీ ఇచ్చాం, దానికి కామన్ స్పేస్ ఇచ్చాం పార్క్ కోసం. కామన్ స్పేస్ అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యారంగంలో కీలక ఒప్పందాలకు శ్రీకారం చుట్టిన ఏపీ విద్యాశాఖ. విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందంపై సంతకం చేసిన ముఖ్యమంత్రి జగన్. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు ఫణిసైన సూరి 24 గంటల ఉపవాస దీక్ష. తెలుగు భాష పరిరక్షణ, ప్రత్యేక హోదా సాధనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడి. విశాఖ ఉమ్మడి జిల్లాలలో భక్తి శ్రద్ధల నడుమ కన్నుల పండగ జరిగిన రథసప్తమి వేడుకలు. వేడుకల్లో పాల్గొని సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్కోటలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న సిపిఐ, సిఐటియు, ఏపీ రైతు సంఘం, కాంగ్రెస్ పార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.